హాయ్, మై నేమ్ ఇస్ మోహన్. ఐఎమ్ ఏ డయాలసిస్ టెక్నీషియన్. చాలా మంది పేషెంట్స్ డయాలసిస్ చేయించుకున్నా సరే ఎక్కువగా యూరియా అనేది రిడక్ట్ అవ్వట్లేదు, ఇంకా యూరియా ఎక్కువగా చూపిస్తుందని చెప్పేసి చాలా మంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. దీనికి నా సమాధానం ఏంటంటే ప్రాపర్గా డయాలసిస్ జరుగుతుందా లేదా అని చూసుకోండి. మీకు మీకు వెయిట్కి తగ్గట్టుగా ఒక ఒక పర్టికులర్ మీటర్ స్క్వేర్ డయాలైజర్ అనేది ఉపయోగిస్తున్నారు లేదు చూడండి. అంతేకాకుండా మీ ఫిస్టులా నుంచి కానీ కెథెటర్ నుంచి కానీ బ్లడ్ ఫ్లో అనేది మోర్ దెన్ 300 ఉందా లేదో చూసుకోండి. అంతేకాకుండా మీరు 1 మంత్లో చేయించుకున్న క్రియాటినిన్, యూరియా ఇవన్నీ కూడా మనం పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసినట్టయితే 60% కన్నా ఎక్కువ ఉన్నట్టయితే మీకు ప్రాపర్గా డయాలసిస్ జరుగుతుంది. అదే యూరియా రిడక్షన్ రేషియో 60% కన్నా తక్కువగా ఉంటే మీకు సఫిషియెంట్గా డయాలసిస్ జరగట్లేదని అర్థం. అంతేకాకుండా మనం ఓవర్గా ఎక్కువగా ప్రోటీన్స్ తీసుకోవడం వల్ల కూడా మన యూరియా అనేది ఇంక్రీజ్ అవుతుంది. మీకు డయాలసిస్ పేషెంట్ అయితే కనుక మన కేజీకి 1 నుంచి 1.2 గ్రామ్స్ పర్ కేజీ మన ప్రోటీన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అందుకని ఎక్కువగా ప్రోటీన్ మన రెడ్ మీట్ కానీ లేదంటే ఎక్కువగా ఎగ్స్ కానీ లేదంటే ఇలా ఈ ప్రోటీన్ సప్లిమెంట్స్ కానీ ఎక్కువగా అధిక అమౌంట్లో యూజ్ చేస్తున్నట్టయితే మీకు యూరియా పెరిగే ఛాన్స్ అయితే ఉంది. సో అన్నింటినీ మన కిడ్నీ నుంచి అలాగా బయటకి ఎస్క్రియేట్ అవ్వదు, ఎందుకంటే కిడ్నీస్ ఆల్రెడీ ఫిల్టరేషన్ ఫంక్షన్ కొంచెం డిక్రీజ్ అయినాయి. కాబట్టి మన డయాలసిస్ ఫ్రీక్వెన్సీని పెంచుకోవడం లేదంటే మన ప్రోటీన్ ఇంటేక్ కరెక్ట్ అమౌంట్లో వెళ్తుందా లేదో చూసుకోవడం చాలా ఉత్తమం.